together. You can start talking, Miles. Okay. This is Miles. I'm an alcoholic, grateful and recovered. I want to thank the AA Safety Net and Karthik for having me to your group. I appreciate the way this is structured, and thank you for the explicit instructions, the email, and I'm looking forward to this meeting. ఓకే సో నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను తాగుబోతునండి. నేను ఇవాళ మీటింగ్లో మీ అనువాదకుడిగా ఉండడానికి ప్రయత్నిస్తా. కనీసం ఇక్కడి నుంచి నేను చెప్పేవన్నీ ఆయన చెప్పినవి. నా మాటలు ఏం లేవు, నా సొంత కవిత్వం ఏం లేదు. సో నమస్కారం మిత్రులారా, నా పేరు మైల్స్. నేను తాగుబోతుని. ఇప్పుడు స్వస్థత చేకూరినందుకు ఎంతో కృతజ్ఞత భావంతో నిండి ఉన్నాను. మీ మీటింగ్కి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషం. చాలా బాగా అమర్చుకున్నారు మీ మీటింగు. ఈమెయిల్ ద్వారా, ఇప్పుడు కార్తిక్ గారు చెప్పిన ద్వారా నాకు చాలా విదితంగా ఈ మీటింగ్ ఎట్లా నడుస్తుంది అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ రావడం సంతోషం. Yes, Miles. My sobriety date is December 25th, 2008. It took me 45 years to put together 15 years of continuous sobriety. And the reason for that is that I insisted on doing things my way. In spite of all the evidence to the contrary, showing me that my plan was not a good plan. And it took me to be beaten down to my knees to completely surrender to God and to this program. Yeah. ఇందాక చెప్పినట్టు నేను తాగుబోతున్నాండి. నేను సోబర్ అయిన తేదీ డిసెంబర్ 25, 2008. 15 ఏళ్ళు వరుసగా సోబర్గా ఉండడానికి నాకు 45 ఏళ్ళు పట్టిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జీవితాన్ని నా పద్ధతిలో నడుపుకోవాలి, నేను అనుకున్నట్టు నడుపుకోవాలి అనుకుంటూ పోయాను. అది పని చేయలేదు. నా పద్ధతి పని చేయట్లేదు, నా ప్రణాళిక పని చేయట్లేదు అనడానికి రుజువులు ఎన్నో ఉన్నా కూడా నేను నా పద్ధతిలోనే జీవితం నడుపుకోవాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చాను. అది విఫలమవుతూ పోయింది. చివరికి ఆల్కహాల్ నన్ను పూర్తిగా మోకాళ్ళ మీదకి తెచ్చే వరకు నేను తాగుతూనే ఉన్నా. ఎస్ మైల్స్. I'll start from the day that I was separated from alcohol, the beginning of this portion of my journey, and then I'll work back and qualify a little bit relative to my alcoholism and my drinking. It was very anticlimactic. I looked in the mirror one morning and I could not stand the person that I saw in the mirror. It was 2008, and there was a worldwide economic meltdown. My income was evaporating. I was losing assets, and I was just a shell of a man, and things were starting to cave in. Things that for the most part were propped up by money. I wasn't the man that I wanted to be. I wasn't the man that I pretended to be. I wasn't the man that my children wanted me to be, and I certainly wasn't the man that God wanted me to be. Yeah. సో నేను ఆల్కహాల్ నుంచి వేరైన తరుణం నుంచి ఈ కథ మొదలు పెడతానండి. జీవితంలో
ఈ భాగం గురించి మాట్లాడతాను, సోబర్ భాగం గురించి. ఆ రోజుతో మొదలుకొని ఆ తర్వాత వెనక్కి వెళ్ళి ముందు విషయాలు మాట్లాడతాను. సో ఆ రోజు పెద్దగా ఏమీ నాటకీయంగా ఏం జరగలేదు. నేను అద్దంలో నా మొహం నేను చూసుకునేటప్పటికి నాకే అసహ్యం వేసిందని నేను చూసుకొని సహించలేకపోయా, నాకు కనిపిస్తున్న ఆ ప్రతిబింబాన్ని చూసుకుని. అది 2008 సంవత్సరం, మీకు తెలుసు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నడుస్తుంది. నా రాబడి తగ్గుతూ వస్తుంది, క్షీణించిపోతుంది. నా దగ్గర ఏవైతే డబ్బులు, నిధులు ఉన్నాయో అవి మెల్లిమెల్లగా కరిగిపోతున్నాయి. ఇది ఆ, ఆర్థిక పరిస్థితి. ఎటొచ్చి నేను ఆ ప్రతిబింబంలో చూసుకొని సహించలేకపోయింది ఏంటంటే, నేను ఆ, కేవలం ఒక మనిషి రూపంలో ఉన్నానే తప్ప, నేను ఎవరినైతే అవుదామని బయలుదేరానో ఆ మనిషిని గాను, నేను ప్రపంచానికి ఏది చూపిద్దాం అనుకున్నానో, ఎవరిని చూపిద్దాం అనుకున్నానో ఆ మనిషిని గాను, నా పిల్లలు ఏ తండ్రిని అయితే కోరుకున్నానో నేను ఆ తండ్రిని గాను, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎట్లాంటి మనిషిగా ఉండాలని దేవుడు అనుకున్నాడో ఆ మనిషిని కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ రోజు ఉన్నాను. ఎస్. I knew that morning that my way wasn't working and that I was going to die if I continued drinking. I didn't want to die, but I couldn't stop drinking. I called a friend of mine who's now my sponsor. And he had said to me some months earlier, because I had been in and out of Alcoholics Anonymous. He had said to me some months earlier, "You have my number when you're ready to make that call." And I called him that morning and I said, "Stephen, I'm making that call." And that was the beginning of this portion of my journey. I did not come to Alcoholics Anonymous. I didn't even want to stop drinking. I just didn't want to die. I did not come to Alcoholics Anonymous to be happy, so happy, joyous, and free. I did not come to Alcoholics Anonymous to do the 12 steps or read the big book or get a relationship with God or be on a call to India on a Saturday morning. I just came to Alcoholics Anonymous because I didn't want to die and I was looking for some relief. ఓకే. సో ఆ రోజు పొద్దున్న నాకు స్పష్టంగా కనబడింది, నేను అనుకున్న పద్ధతి నాకు పనిచేయట్లేదు. నా పంధాలు నేను జీవితం గడిపితే విషయం సరిగ్గా నడవట్లేదు. నేను ఇట్లాగే తాగుతూ పోతే నేను చనిపోతాను. నాకు చనిపోవాలని లేదు, కానీ నేను మందు ఆపలేకపోతున్నాను, మద్యపానం ఆపలేకపోతున్నాను. ఇది నా పరిస్థితి. అప్పుడు ఆ పరిస్థితుల్లో నా మిత్రుడు ఒక అతనికి ఫోన్ చేశాను. ఆయన నా స్పాన్సర్. ఇప్పుడు నేను అంతకుముందు కూడా మీటింగ్లకు వస్తూ పోతూ ఉన్నా. ఆయన నంబర్ ఇచ్చి చెప్పాడు, నీకు అవసరమైనప్పుడు, నీకు నా అవసరం ఉన్నప్పుడు కాల్ చేయి, నా నంబర్ ఇది అని ఇచ్చి ఉన్నాడు. సో ఆయన కాల్ చేసి చెప్పాడు, స్టీవెన్, నువ్వు చెప్పావు కదా అవసరమైనప్పుడు కాల్ చేయమని. ఆ అవసరం ఇప్పుడు పడింది, ఆ సమయం వచ్చింది, నేను నీకు కాల్ చేస్తున్నా అని చెప్పా అతనికి. సో నేను ఏలోకి వచ్చి ఆ ఫోన్ కాల్ చేసి ఏకి రావటం, నాకు నిజంగా ఆ రోజున చూసుకుంటే మంద ఆపాలన్న కోరిక లేదు, ఒక స్వతంత్రమైన ఆనందదాయకమైన జీవితం బ్రతకాలన్న కోరిక లేదు, బిగ్ బుక్ చదువుకుందామని నేను రాలేదు, భగవంతుడితో సత్సంబంధం పెట్టుకోవాలని రాలేదు. నేను వచ్చినప్పుడు శనివారం పొద్దున్నే వీడియో ద్వారా ఇండియాతో ఫోన్లో మాట్లాడతా అనుకొని రాలేదు. అసలు ఇవేమి నాకు అని అనుకోలేదు. నాకు జస్ట్ చచ్చిపోతున్నాను, చావాలని లేదు, నాకు ఒక్క పిసరు కొంచెం ఈ జీవితంలో కొంచెం ఒక విశ్రామం కావాలి అన్న ఒక్క ఆ కోరికతోనే వచ్చాను నేను. ఎస్ మైన్స్.
Thank God that Alcoholics Anonymous is not what I thought it was. I really did not know how bad I was when I came into the rooms. I guess that's God's way of, that denial. They say is the bumpers is the shock absorber for the soul. I probably wouldn't have been able to comprehend or handle the truth at that time. But the truth that I did understand was that I was going to die if I kept doing what I was doing, and I didn't want to die. Alcoholics Anonymous, I owe everything in my life, without exception, to the program of Alcoholics Anonymous and to God. Without either of which, I would not be here today. I certainly wouldn't be where I am. There's a saying up here in New York. Oh, by the way, I'm in New York City. There's a saying up here in New York that God brought me to AA, and AA brought me to God. And I believe that. I understand now. You want me to stop, Ramna? Yeah, Go ahead. if you don't mind. Yeah, no, I saw your finger. Go ahead. I want to translate before I Yeah. forget. సో ఇవాళ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఏమిటి అని నాకు మనసులో ఒక చిత్రం ఉండింది. అసలు నేను వచ్చాక తెలిసింది ఏంటంటే నేను అనుకున్నట్లేదు, నా ఆలోచనలో ఉన్నట్లేదు, చాలా వేరేగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఆ రోజున నేను ఎలాంటి అధో పరిస్థితిలో ఉన్నానో నాకే తెలియదు. నేను నా పరిస్థితిని, నా చుట్టూ ఉన్న వాస్తవాల్ని నిరాకరిస్తూ పోతూ ఉన్నా, డినైల్లో ఉన్నా అంటాం కదా. ఆ నిరాకరణే నన్ను కాపాడిందేమో అనుకుంటున్నాను ఇప్పటికి. ఎందుకంటే నా ఆత్మని కాపాడుకోవడానికి ఆ నిరాకరణే ఒక కవచంలాగా పనిచేసింది ఆనాడు. ఇవాళ నేను నిర్భయంగా చెప్పగలను, నిస్సందేహంగా చెప్పగలను ఏంటంటే నా జీవితంలో ఉన్న ప్రతిదీ, నేను ఇప్పుడు ఉన్న హోదాలో కానీ, నేనున్న పరిస్థితులు కానీ, నేను జీవించి ఉండడం కానీ, మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కటి కూడా వలన, దేవుడి వలన సంభవం అయింది. ఇవి రెండు లేకపోతే నేను అసలు లేను ఇవాళ ఉన్న పరిస్థితులు. నేను ఇందాక చెప్పడం మరిచా, నేను న్యూయార్క్ మహానగరంలో ఉంటాను. న్యూయార్క్లో ఇక్కడ ఏలో ఒక మాట అంటారు చాలా మంది, దేవుడు నన్ను ఏకి నడిపించాడు, ఆ తర్వాత నన్ను దేవుడి దగ్గరికి నడిపించింది అని. నేను ఇవాళ ఆ పరిస్థితుల్లోనే ఉన్నా. ఎస్, మైల్స్. Ramna, by the way, if you need me to clarify anything along the way, don't hesitate to ask. Thank you. I will. I neglected to mention, when I say that morning I knew I was going to die, I knew that in my heart. This was no longer an intellectual exercise, which is what I had been doing for, 30 or 40 years, negotiating my surrender. I knew in my heart, not my head anymore, in my heart, I knew in my heart of hearts that I was going to die. And that's something I couldn't deny. This is this big book of Alcoholics Anonymous is a language of the heart. And I was trying to intellectualize what you folks were telling me for 30 years. And I always won the arguments in my head, but I was losing in real life. So I'll tell you a little bit about my journey and how I got to where we are today. Do you want me to stop there, Ramna? Yeah, actually, why not? So, ఇందాకలా ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి, మళ్ళీ చెప్తున్నా. నేను ఆ రోజు పొద్దున్న అద్దంలో చూసుకున్నప్పుడు అసహ్యం వేసింది, చనిపోతానన్న భావన నాకు కలిగింది అని చెప్పారు కదా. ఇది ఇక్కడ కాదండి, బుర్రలో కలగలే, ఆలోచనలో కలగలే.
మనసుకు తెలుసు. మొట్టమొదటిసారిగా నా మనసులో నాకు స్ఫురించిన భావం ఏంటంటే నేను అయిపోయాను, హతాశుడయ్యాను, చనిపోతాను అన్నది మనసులో తెలిసింది. మొట్టమొదటిసారిగా మేధస్సుతో కాకుండా మనసుతో ఈ విషయాన్ని నేను స్పృశించడం జరిగింది. అది చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నా. ఎందుకంటే నేను 30 ఏళ్ల పాటు చుట్టుపక్కల మీరంతా నాకు చెబుతూనే ఉన్నారు, "ఒరే ఇది పద్ధతి కాదురా, ఇలా పోకూడదు" అని చెబుతూనే ఉన్నారు. కానీ నేను మీతో వాదిచ్చా. వాదనైతే ఆనాటికి గెలిచానేమో, కానీ జీవితంలో ఓడిపోతూ వచ్చా. చిట్ట చివరికి తెలిసింది ఏంటంటే ఆ రోజు వాదించడము, నా మేధస్సుతో సాధించటము, ఇవన్నీ కూడా ఉట్టే అడ్లు. అసలు నేను తెలుసుకోవాల్సింది, ఈ ప్రోగ్రామ్ చేయవలసింది మనసుతో అన్న విషయం ఆ రోజున మొదలైందండి. అది ఆ విషయం చెప్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు నా ప్రయాణం గురించి చెప్పడానికి మొదలు పెడతా. ఎస్, మనస్. Thank you, Ramna. I had my first drink when I was 12 or 13. I honestly don't remember when. There's a good chance we were in the park or on a handball court, and I was with some friends. What I do remember very clearly is that I had found a solution. I found a solution to that restlessness, the irritability, and the discontentedness that I had felt all my life, but I would not have been able to articulate that. It was just a knowing, a feeling inside me. And when I took that drink, all that restlessness, that irritability, and that discontentedness disappeared, and I found freedom. Alcoholics Anonymous, alcohol was not my problem. Alcohol was my solution. My problem was sobriety. I did not know how to live in this world as a sober man. And as a result of that, by the time I was 15, I was a daily drinker. And by the way, I really don't care why I'm an alcoholic. I start out by saying I'm grateful to be an alcoholic. And by that, I mean, I get to be an alcoholic. I am so grateful that God put me in this seat. It forced me to do some introspection and to look at the way I was living, my assumptions, my old ideas, as Bill Wilson calls them, that were no longer working for me. And on top of that, on top of living a life of freedom, I can help God's children. The experience I have, they talk about it in the big book, is the greatest asset that I have. And that's what I'm doing here today. I'm not giving my opinion or giving my advice. I'm just sharing my experience. Go ahead, Raman. యా. సో నేను మొట్టమొదటిసారిగా 12-13 ఏళ్ళకి అనుకుంటా మొదటిసారి మద్యం తాగా. మొదటి చొక్క అప్పుడు తాగా జీవితంలో. నాకు నిజంగా సరే ఆ రోజు అని గుర్తులేదు, కాకపోతే మిత్రులతో కలిసి ఏదో ఆటలు ఆడుకుంటున్నానేమో తాగాను. అయితే తాగాక నాకు ఏమనిపించిందో మాత్రం బాగా గుర్తుంది. నాకు పరిష్కారం దొరికింది అన్న భావం మాత్రం నాకు ప్రస్ఫుటంగా గుర్తుంది. ఎందుకంటే నాకు పరిష్కారం దొరికింది. అయితే సమస్య ఏంటంటే నేను ఎల్లప్పుడూ మన బిగ్ బుక్ లో డాక్టర్ గారి అభిప్రాయంలో చెప్పినట్టు ఎల్లప్పుడూ అసహనంగాను, అసంతృప్తిగాను, చిరాగ్గాను ఉండేవాడిని అప్పటి వరకు జీవితం. ఈ రెస్ట్లెస్, ఇరిటబుల్, డిస్కంటెంట్ అంటాము వాటిని. ఇదిగో మన తెలుగులో అసహనంగా, అసంతృప్తిగా, చిరాగ్గా అని రాశారు. ఆ భావంతోనే నా జీవితం సాగుతూ ఉండేది. ఆల్కహాల్ ఎప్పుడైతే ముట్టుకున్నానో ఈ సమస్యకి పరిష్కారం దొరికేసింది అని అనిపించింది.
సో చెప్పొచ్చేది ఏంటంటే ఆల్కహాల్ అనేది నాకు సమస్య కాదండి. ఆల్కహాల్ నా పరిష్కారం. నాకు వచ్చిన సమస్యల్లో సోబరైటీ. నాకు సోబర్ జీవితం బతకడం రాదు. ఈ ప్రపంచంలో బ్రతకడం అనేది చేత కాదు. ఎప్పుడైతే ఈ పరిష్కారం దొరికిందో దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాను. ఎంత బాగా పట్టుకున్నా అంటే 15 ఏళ్ల కల్లా రోజు తాగడం అనేది మొదలైపోయింది. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే నేను ఎందుకు ఆల్కహాలిక్ అయ్యాను, అసలు కారణాలు ఏమిటి అన్న విషయం పెద్దగా తవ్వి చూసుకొని వెలికి తీసే ప్రయత్నం నేను చెయ్యను. నాకు అనవసరం అని అనుకుంటా ఇప్పుడు. నేను ఎప్పుడైనా మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మన తోటి మిత్రులతో మాట్లాడినప్పుడు నేను పూర్వకమైన ఆల్కహాలిక్ని అని చెబుతా. ఆల్కహాలిక్ అవడానికి కృతజ్ఞత ఎందుకు అంటే, ఒక ఆల్కహాలిక్ గా పుట్టే అవకాశం నాకు కలిగింది కాబట్టి నేను నా జీవితంలో కొన్ని పనులు చేయగలిగాను. ఒకటి ఏంటంటే, ఒక్కసారి నా లోపలికి నిశ్చితంగా నిర్భయంగా తొంగి చూసుకుని నేనేమిటి అని అన్వేషించే అవకాశం నాకు ఈ ప్రోగ్రాం ద్వారా కలిగింది. ఒక కొత్త జీవితం జీవించే ఒక పద్ధతి నాకు దొరికింది. నేను సోబర్ అయ్యే వరకు నా పాత అభిప్రాయాలతో, పాత ఉపాయాలతో జీవించడం మాత్రమే తెలుసు నాకు. అవన్నీ తిరగదిప్పి ఒక నిజమైన స్వతంత్రం పొందాను. ఈ జీవితం 10 మందితో పంచిపెట్టి భగవంతుని బిడ్డలందరికీ కూడా నేను ఇట్లా ఉన్నాను అని చెప్పి వాళ్ళకి సహాయం చేకూర్చే పరిస్థితిలో నన్ను దేవుడు ఇవాళ నిల్చోబెట్టాడు. ఇవాళ నేనేం భావిస్తానంటే, నేనేం చేసిన పూర్వం నా పూర్వాశ్రమంలో నేను చేసిన పనులు, వాటి జాబితా, ఆ అనుభవాల సమూహం మొత్తం నాకు ఇవాళ ఉన్న ఆస్తి పాస్తి అని ఉంటే అదే. ఇవాళ నేను నీతో మాట్లాడుతున్నానంటే నేను అభిప్రాయాలు ఇవ్వట్లేదు, మీ జీవితం ఎలా గడుపుకోవాలని సలహా ఇవ్వట్లేదు, కేవలం నా అనుభవం మాత్రమే పంచుకుంటున్నా. ఎస్ మై Like I said, by the time I was 15, I was a daily drinker. And as a result of the way I was living, imposing my will, they call it, Bill Wilson calls it self-will run wild, I believe is the phrase. As a result of that, there was a lot of consequences. I was just looking up something. My demands of the world were unreasonable, and as a result of those consequences at that time, I was able to deal with them. I was a young man, but the consequences continued to get more and more severe. The more I got out there and bumped up into the world because I was trying to do things my way, and not getting the results I wanted, I would just dig my heels in further. And when my demands weren't met, I drank. And then there's things I did when I drank that I felt guilty about. A lot of guilt, a lot of remorse, a lot of shame. So I drank to cover those feelings. I'm not the type of person to talk about war stories. I always feel it's important to qualify. If there's a woman who spoke once on the Bronx Big Book study, and she said, if you've been where we've been, we understand, and we've found a way out, and we can show you the way if you're willing. And I wasn't willing.
You know, they say that willingness is the key to this program, and it really is. You know, even the willingness that I had to call another man in 2008 and ask him to be my sponsor. I wasn't, like I said, I didn't want this program. I didn't want the big book of Alcoholics Anonymous. I didn't want to be happy, joyous, and free. I didn't believe all you people. I just wanted some shelter from the storm. And I was willing to make a call. And when I made that call, my sponsor, who's still my sponsor today, said to me, I want you to call me every morning and every night. Now, that's not something, he said, I'll be your sponsor on one condition, that you call me every morning and every night. And that's not something that's in the big book, but I knew this man for many years. And he knew that I needed some accountability, but that's not the point. The point is that I said inside, I cringed. Why should I have to call I'm a grown man. Why should I have to call another grown man every morning and every night? For what? That's what I thought inside. But outside, I said, okay. And that was probably you good, Ramon? Is that good? Or did you put your hand up? Yeah. That was probably the first time in my life that I did something that somebody suggested to me that I didn't understand, that I didn't agree with. I could not for the life of me see how this was going to help me get me out of my predicament. I was broke spiritually, mentally, emotionally, financially, physically. And this man wanted me to call him every morning and every night. That's the first time. And that's all I was willing to do. And that willingness has since expanded. And why don't you take it from there, Rana? Yeah, థ్యాంక్ యూ. సో ఇందాక అన్నాను కదా, 15 ఏళ్ల కల్లా మొట్టమొదటిసారి తాగడం అయిపోయింది, రోజువారీగా తాగడం కూడా అలవాటు అయిపోయింది, పూర్తిగా తాగుడికి అలవాటు అయిపోయానని. ఇంకక్కడి నుంచి జీవితం ఎలా గడవడం మొదలుపెట్టిందంటే, నేను నా ఇచ్ఛతో జీవించడం, చుట్టుపక్కల ప్రపంచం మీద నా ఇచ్ఛని రుద్దటం, నా పద్ధతి అట్లాగే నడుచుకుంటూ పోవడం. అయితే చుట్టుపక్కల ప్రపంచం ఒప్పుకుంటుందా? ఎందుకంటే నేను ప్రపంచాన్ని అభ్యర్థన చేయను, డిమాండ్ చేస్తాను. నేను ఏదైనా సరే నాకు ఇలా కావాలని ఆజ్ఞాపిస్తాను. నా ఆజ్ఞను పాటించడానికి ప్రపంచం లేదు కదా, ప్రపంచమే ఎదురు తిరుగుతుంది, నా ఆజ్ఞ పాటించదు. అప్పుడు నాకు దెబ్బ తగులుతుంది, ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. చిన్నప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు అది దులిపేసుకొని మళ్ళీ అదే పద్ధతిలో ముందుకెళ్ళటం, అట్లా చేస్తూ పోయా. ఎక్కడో అక్కడ ఏమవుతుందంటే, ప్రపంచం నేను అడిగినవన్నీ ఇవ్వడం మానేస్తుంది. అసలు నా ఇచ్ఛ ఎందుకు జరగాలి అని ప్రపంచం ప్రశ్నిస్తుంది. ఇట్లా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, నాకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు మరింత ఎక్కువ తాగడం జరిగింది. ఇంక మరింత ఎక్కువ తాగడం వల్ల దానికి పర్యవసానం ఏంటంటే అపరాధ భావం, లేకపోతే పశ్చాత్తాప భావం కలుగుతూ వచ్చాయి. కలిగినప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం తాగాలి. ఇట్లా తాగుతూ పోయాను. అండ్ ఈ తాగుడికి పర్యవసానాలు ఎప్పుడు కూడా మంచివి లేవు, ఎప్పుడు చెడ్డవే. ఎప్పుడు జీవితంలో పతనమే తప్ప ఎదుగుదల అనేది జరుగుతూ పోవాలి. అయితే నేను షేర్ చేసినప్పుడు మన మిత్రులతో ఇక్కడ తాగాను, అలా తాగాను, ఇలా తాగాను అని కథలు చెప్పడం నా పద్ధతి కాదు. నేను ఒక ఆవిడ షేర్ చేస్తుంటే విన్నా మా హోమ్ గ్రూప్లో. ఆవిడ ఏమన్నారంటే, నేను తిరిగిన చోట్ల నువ్వు తిరిగి ఉంటే, నేను చేసిన చేష్టలు నువ్వు చేసి ఉంటే నాకు అర్థమైంది నీ పరిస్థితి ఏంటో. మాకు బాగా అర్థం అవుతుంది, ఈ గదిలో కూర్చున్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు. ఎటొచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో దారి మాకు తెలుసు, ఎందుకంటే ఆ దారిలో మేము కొంచెంసేపు నడిచాం కాబట్టి. మా వెనకాల రావడానికి నీకు కానీ ఇష్టత ఉంటే, నీకు ఇష్టం ఉంటే మేము నడిపించగలం.
నీకు దారి చూపించగలరు. ఎటొచ్చి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇష్టత. ఉదాహరణకి నేను ఆ రోజు చెప్పా కదా, ఈ మనిషికి ఫోన్ చేశా, ఆయన నంబర్ ఇచ్చాడు, చేశా. అలాంటి నా పరిస్థితి చాలా దీనంగా ఉన్న టైంలో నేను ఫోన్ చేశా ఆ మనిషికి. అది ఇష్టతకి నిదర్శనం. నిజం చెప్పాలంటే ఇందాకలు అన్నా కదా, నేను బిగ్ బుక్ చదవడానికి, మీతో మాట్లాడడానికి, గొప్ప మెరుగైన జీవితం గడపడానికి ఇటువంటివేమీ అసలు ఆ రోజు నా బుర్రలో లేవు. నాకు కేవలం ఏంటంటే తుఫాన్ నడుస్తోంది, ఈ గాలి దుమారం కానీ ఈ వర్షం కానీ నేను భరించలేకపోతున్నా. నాకు ఎక్కడో అక్కడ తల దాచుకోవడానికి ఒక్క పేసరు ఒక చోట శరణం కావాలి అన్న ఆ ఒక్క భావంతో ఫోన్ చేశా అంతే. ఆ మనిషి ఏమన్నాడు, నేను స్పాన్సర్గా ఉంటారా నీకు, కాకపోతే నువ్వు రోజు తప్పకుండా పొద్దున్న సాయంత్రం నాకు ఫోన్ చేయాలి. ఇది బిగ్ బుక్ లో లేదండి, కాకపోతే ఆయన ప్రోగ్రామ్ లో చాలా సంవత్సరాలు ఉన్నాడు అప్పటికే. అతనికి అర్థమైన విషయం నాకు తెలియదు. అతనికి ఏమర్థమైందంటే నాలాంటి మనిషికి ఆనాడు అవసరమైంది ఏంటంటే కొంచెం జవాబుదారి. నేను ఎవరో ఒక మనిషికి జవాబు చెప్పుకుని నా ప్రవర్తనకి జవాబుదారి నాకు అవసరం అని ఆయనకి తెలుసు. కానీ ఆయన పొద్దున సాయంత్రం నాకు ఫోన్ చేయంటే లోపల నాకు చాలా చిరాకు అనిపించింది. కొంచెం పళ్ళు నవ్వులుకున్నా. నేను పెద్ద అయిపోయాను, నేను చిన్నపిల్లాడినా. ఆయన పెద్దవాడు, నేను పెద్దవాడు, మేము ఇద్దరం కూడా వయసు వచ్చిన వాళ్ళం. నేను వాడికి ఫోన్ చేయడం ఏంటి, పొద్దున్నే రిపోర్ట్ చేస్తున్నట్టు ఎస్ఆర్ అని చెప్పి పొద్దున సాయంత్రం ఫోన్ చేయడం ఏంటి, ఆయన వినటం ఏంటి, ఏంది గోల అని అనిపించింది లోపల. అది బయటికి ఏమైనా అంటే సరేనండి అన్న. ఎందుకు చెప్తున్నా అంటే జీవితంలో బహుశా మొట్టమొదటిసారి ఆయన ఏమంటున్నాడో, ఎందుకు అంటున్నాడో నాకు తెలియదు. నాకు అర్థమైనంత మేరకు నేను అంగీకరించట్లా. ఇది అంతా శుద్ధ అనవసరం, ఇది నన్ను ఎలా నయం చేస్తుంది, అసలు నా తాగుడు అలవాటు ఎట్లా పోగొడుతుంది అన్న నాకు అవగాహన లేదు. ఎవరిని అడిగితే అసలు దీనికి నా తాగుడికి సంబంధం లేదని అనే పరిస్థితి నా బుర్రలో. ఎటొచ్చి ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే పూర్తి దివాలా కోరుతున్నాం అనమాట. నేను ఆధ్యాత్మికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సరే భౌతికంగా శారీరకంగా కానివ్వండి, అన్ని విధాలా కూడా పూర్తిగా దివాళా తిన్నవాడిగా నిలబడ్డాను. కాబట్టి ఆ ఫోన్ చేయడానికి, ఆయన చెప్పిన మాట వినడానికి, రోజు పొద్దున సాయంత్రం అని చెప్పడానికి ఒప్పుకున్నా. ఆ ఒప్పుదల, ఆ ఇష్టత ఆ రోజు ఇంత మాత్రం వచ్చాయి. అది ప్రోగ్రాంలో ఉన్న కొద్దీ, స్వస్థత చేకూరిన కొద్దీ అవి ఆ ఇష్టత అనేది ఇలా విశాలంగా పెరుగుతూ పోయింది. ఎస్ మైల్స్. My willingness has since expanded, and I will expand on that a little further in a couple of minutes. The first meeting of Alcoholics Anonymous I went to when I was 22 years old, and I wasn't ready. Over the years, as the consequences got worse and worse, I would go to Alcoholics Anonymous on and off. I would get days, sometimes weeks, months, even sometimes years of what I used to call sobriety, but in reality, it was just abstinence. There was no sobriety. There was no change. There was just me looking for some shelter from the storm, to get my money right, to re-strategize and go back out. There was always a series of events or a set of circumstances which told me after a period of abstinence that it was okay now to go back out and try again. And the experience and the consequences continued to deteriorate and just get worse. There was a point, which I don't know where that point was, but there was a point where I started drinking against my will. I didn't know it at the time. I thought I was making the choice, but it got to the point where I would be walking to the liquor store, telling myself I'm not going to drink that day.
and my feet took me to the liquor store. I did not understand the allergy, and I did not understand the mental obsession at the time. This process, the reason I said there was no sobriety, because there was no change, there was no awakening, no spiritual awakening, no shift in my perspective to the world events. So as long as there was no change, my solution was going to remain the same, and that was alcohol. You want me to stop, Ramna? Yeah, You want me to stop or no? yeah. Oh, okay. Sure. Go ahead. సో ఇందాకలా చెప్తూ ఉన్నా కదా, నా ఇష్టత పెరిగింది ప్రోగ్రాంలో, ఇంకా విశాలమైందని. దాని గురించి మళ్ళీ చెప్తానండి. ఈ లోపల నేను మొట్టమొదటిసారిగా ఏఐకి ఎప్పుడు వచ్చానంటే 22 ఏళ్లకు వచ్చానండి. ఆ మీటింగ్ లో నాకేం అర్థం అవ్వలేదు. నిజం చెప్పాలంటే నేను అసలు సిద్ధంగా లేను. ఏ మీటింగ్ లో కూర్చొని మీ మాట పూర్తిగా వినడానికి నాకు అసలు నేను ఆ రోజు సంసిద్ధత లేదు నాకు. సరే, చెప్పా కదా, నేను బయటకు వెళ్ళడం, తాగడం, పర్యవసానాలు మరింత హీనంగా తయారవుతుంది, జీవితం చండాలంగా తయారవుతుంది కదా అని చెప్పి కొన్నాళ్ళు, లేకపోతే కొన్ని వారాలు మందు మానేయటం జరిగింది. మందు మానేసి ఈ కొద్ది గొప్ప మీటింగుల్లో వంట పట్టింది కదా, నేను సోబర్గా ఉన్నాను అని అనుకునేవాడిని. కానీ నిజానికి అది సోబరైటీ కాదు, అది కేవలం ఏంటంటే మందు నుంచి దూరంగా ఉన్నా ఆ కొద్ది రోజులు. మరి కొద్ది రోజులు మందు నుంచి దూరంగా ఉన్నాం కదా, బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి, కొంచెం ఆరోగ్యం పుంజుకుంది, 4 డబ్బులు చేకూరాయి. మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ పునః ప్రయత్నం, మళ్ళీ పదడం, మళ్ళీ జీవితం మరింత దుర్భరం కావడం, ఇది ఎలాగా కొనసాగుతూనే వచ్చింది. ఎక్కడో నాకు తెలియదండి, ఏదో సమయం ఏదో నేను గుచ్చి చెప్పలేను, కానీ నేను అనుకోకుండానే తాగడం మొదలుపెట్టా. అంటే తాగాలని అని అనుకోకుండా, తాగాలని అని పథకం వేసుకోకుండానే తాగేవాడిని. అంటే ఏంటంటే కొద్ది రోజులు నాకు బాగా గుర్తు, కొన్ని రోజులు నేను మందు షాపుకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వెళ్తూ కూడా ఇవాళ తాగను అని అనుకుంటున్నా, మనసులో ఏమో నేను తాగకూడదు, ఇవాళ తాగను అని అనుకుంటున్నా. అది మనసులో నడుస్తున్న ఆలోచన. కాళ్ళు ఎక్కడికి నడుస్తున్నాయంటే షాపుకి నడుస్తున్నాయి, మందు షాపుకి నడుస్తున్నాయి. వెళ్ళాను, కొనుక్కున్నాను, తాగాను. అంటే నా ఇష్టత లేకుండానే, నా ఆలోచన పూర్తిగా లేకుండానే నేను కొనుక్కున్నాను, తాగాను. అప్పటికి ఈ విషయం ఏంటంటే, నాకు ఈ బిగ్ బుక్ లో చెప్పిన విషయాలు డాక్టర్ గారి అభిప్రాయంలో చెప్తాడు. ఈ తాగాక నా శరీరంలో ఏం జరుగుతుంది, ఎలర్జీ, తాగే ముందు నాకు నా అబ్సెషన్ ఏంటి అంటే ఆ తీవ్రమైన తృష్ణ తాగాలని, ఇవి మన బిగ్ బుక్ లో రాసున్నాయి. వాటి సంగతి నాకేం తెలియదు. అందుకే చెప్తుంటా, ఇది సోబరైటీ కాదు, అది కేవలం ఆ వారం రోజుల్లో 10 రోజుల్లో నేను మందుకు దూరంగా ఉన్నానంటే. ఎందుకు సోబరైటీ కాదు అని చెప్పగలనంటే, జీవితాన్ని నేను చూసే పద్ధతి కానీ, నా ఆలోచన సరళి కానీ ఏమాత్రం మారల. మరి నాలో ఏ మార్పు రానప్పుడు నా ప్రవర్తన కూడా మారలేదు. దాన్ని సోబరైటీ అనడానికి వీల్లేదు. అది ఇవాళ నేను చెప్పగలిగింది. ఎస్, మైల్స్. I was saying that I was drinking against my will. I was seeking that sense of ease and comfort that Bill Wilson talks about in the big book of Alcoholics Anonymous. That sense of ease and comfort that alcohol had always provided me. But it got to a point where it wasn't working. My life wasn't unmanageable because I drank. I drank because my life was unmanageable. And when I put down the alcohol, that unmanageability was staring me right in the face. Do I go to 12:30 my time, Ramna? Yeah. 12:30. Okay, so I'll start to talk about the solution. I mentioned
You can go a little bit more. That's okay. Okay, I mean, okay. you don't have to be strictly cutting off at 12:30. Okay. I'm just saying. Thank you, Rama. I mentioned earlier that I had the willingness to ask another man to be my sponsor and to call him every morning and every night. And I still speak to him. If I'm being honest, we don't speak every morning and every night any longer. And I don't have to call him. I get to call him. It's a privilege to be able to call this man, not a punishment. I always thought that going to meetings and doing step work, I always looked at Alcoholics Anonymous as a punishment. And in reality it's God's gift to me. It's a privilege. He gifted me with the illness of alcoholism. And he also gifted me with the solution. The 12, I started out by saying that it took me 40 years to get 15 years. I think it's closer to 45 now. I got to do that math again, but there was no change. I never went through the steps. I didn't even know the 12 steps were in the big book of Alcoholics Anonymous. And then after about 10 years of sobriety, just before 2019, I had been trying to take some men through the steps, and I had no method to the madness. I couldn't understand. It was always different each time I tried. That's because I wasn't doing it the way it's prescribed for us in the big book of Alcoholics Anonymous. And I asked a friend of mine to take me through the steps the big book way. My sponsor took me through the steps that we did the fourth and fifth step kind of order. What's the phrase? More like an autobiography, which I imagine there's some value to that. But we didn't do inventory. We didn't do amends as it's outlined in the book of Alcoholics Anonymous. And the process of the 12 steps is designed, and the whole reason for this book is to get me to have a relationship with God. And in order for me to do that, I need to get a new perspective. And that's the spiritual awakening that you may or may not hear so much about in the program of Alcoholics Anonymous. And for me, it was very simple. It was just a shift in my perspective. And if I'm being honest, I have spiritual awakenings every single day. If I'm aware enough just to step back and keep my mouth shut, I see situations differently than I would have seen them in the past. I did inventory. I've done several inventories. I did an initial amends. I've since done additional amends from my initial 8-step list because I saw harms that I had caused that I wasn't aware of at the time when I did the 8 steps. Some people could call that the 10 step. Fair enough. But I just see the clearer I get, the more emotional sobriety I have. And I would encourage everyone on this call to look up Bill Wilson's letter on emotional sobriety. He calls it the next frontier in Alcoholics Anonymous. Putting down the alcohol is not enough. It was not enough for me. I'll speak for myself. I needed to change because the person that came into the rooms in 2008, his solution was alcohol. The person, and he's going to drink. He's powerless. That's what the first step tells us. Doesn't tell me I shouldn't drink. It doesn't tell me I can't drink. It says I'm going to drink if I don't find a power greater than myself. The person you're seeing now has been reborn. My solution is not alcohol. I get my sense of ease and comfort from a relationship with God. Go ahead, Ron. I'm sorry if I went long. You're good. Thank you. So, చూస్తున్నా కొంచెం పొడుగు మాట్లాడారు కదా
ఆ, ఆ. సో ఇందాక చెప్పా కదా, నేను అనుకోకుండానే మందు షాప్కి వెళ్ళడం, నా ఇచ్చకు అసలు నా ఇచ్చకి దీనికి సంబంధం లేకుండా తాగాను చెప్తున్నాను కదా. నాకు ఎందుకో తాగగానే వచ్చే ఆ ఆ పెసరు ఆనందం, ఆ క్షణికమైన ఆనందం నన్ను పూర్తిగా కమ్మేస్తుంది. ఆ తర్వాత ఆ ఆనందం నాకు లభించినా లభించకపోయినా తాగుడు మాత్రం మిగిలిపోయింది నా దగ్గర. ఇప్పుడు మనం మొదటి సోపానంలో చదువుతామండి, నేను తా- తాగుడు ముందు శక్తిహీనుడిని, నా జీవితాన్ని సక్రమంగా నడుపుకోలేను. అంటే మనం అనుకోవచ్చు, తాగుడు వల్ల జీవితం నడుపుకోలేకపోతున్నాడేమో ఈ సోపానంలో రాసిన వ్యక్తి, ఎవరి గురించి రాసారో ఆ వ్యక్తి అని. నా విషయంలో మాత్రం నా జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేకపోవడం ముందు వచ్చింది. నడుపుకోలేకపోతున్నాను కాబట్టి పరిష్కారం వెతుక్కుంటూ నేను ఆల్కహాల్ వద్దకు చేరాను. చేరి పూర్తి తాగుబోతు ప్రవర్తన నాలో మొదలైంది. ఇది నాకు జరిగింది. ఇందాక అన్నా కదా, ఈ స్పాన్సర్ పొద్దున సాయంత్రం ఫోన్ చేయరా బాబు అన్నాడు. నేను అది నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఒక శిక్షగా భావించా. ఏదో స్కూల్లో మాస్టర్ వేసినట్టు ఓ శిక్ష విధించాడు, అది చచ్చినట్టు చేయాలని. ప్రతి పని కూడా అప్పట్లో ఏలో మొట్టమొదటిసారి నాకు మీరు సూచించినవన్నీ కూడా నాకు శిక్షలాగా అనిపించాయి. చచ్చినట్టు చేయాలి అన్న భావం కలిగింది తప్ప నా కోసం, నేను నా అభివృద్ధి కోసం చేయాలి అన్న భావం చేయలేదు. నాకు అనిపించలేదు. ఇటు వచ్చి చేస్తూ పోయా, ఏం చెప్తే అది చేస్తూ పోయా. ఇవాళ అర్థమవుతున్న విషయం ఏంటంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే అదంతా నాకు భగవంతుడు ప్రసాదించిన వరం. నిజానికి చెప్పాలంటే ఆల్కహాలిజం అనే జబ్బు నాకు ఇవ్వడమే ఆయన ప్రసాదం. ఆ జబ్బే నాకు ప్రసాదం. ఎందుకంటే ఆ జబ్బు వల్లనే కదా నేను ఈ పరిష్కారం వెతుక్కొని ఈ 12 సోపానాల బాటను నడిచి మీ ముందు కూర్చునే అవకాశం, సదావకాశం కలిగిందంటే మరి ఇది మహత్ప్రసాదం కాకేంటి. ఇప్పుడు నేను సోమరు అవనంతసేపు ఒక విషయం చెప్పగలనండి, నాలో మార్పు రాల. సోమరు అయ్యాక కొంచెం మార్పు మొదలై ఎటొచ్చి 2019 వరకు నేను వేరే మిత్రుల్ని స్పాన్సర్ చేసి వాళ్ళతో సోపానాలు చేయించడం అనే కార్యక్రమం మొదలు పెట్టాను. మొట్టమొదటి ఎవరు అడిగినప్పుడు ఒకళ్ళతో చేస్తే ఒకలా చేస్తున్నా సోపానాలు, మరొక మిత్రుడితో చేస్తే మరొకలా చేస్తున్నా. ఎందుకురా కారణం అని చూసుకుంటే బిగ్ బుక్ లో చెప్పినట్టు నేను చేయాల. ఎందుకంటే నా స్పాన్సర్ నాతో సోపానాల కార్యక్రమం చేయించినప్పుడు పూర్తిగా బిగ్ బుక్ లో రాసినట్టుగా చేయలే. మేము 4-5 సోపానాలు ఉన్నాయనుకోండి, నిశ్చితంగా నిర్భయంగా రాసుకున్నాం, ఒక జాబితా రాసుకున్నామని చెప్తాం. జాబితా రాయలేదు మేము. అది ఎట్లా చేసామంటే, మేము ఏదో నేను ఒక నా స్వీయ కథ, నా ఆత్మకథ రాసినట్టు ఓ ఇంత రాశాను, ఒక వ్యాసం రాసినట్టుగా రాశాను. దాని గురించి నేను నా స్పాన్సర్ గారు చర్చించుకున్నాం. అది పనిచేసింది అన్నాడు, పని చేయలేదు అని అంట్లా. కాకపోతే 4-5 సోపానాలు బిగ్ బుక్ లో రాసినట్టు మాత్రం చేయాల అన్నాడు. ఇవాళ నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ మిత్రుల్ని నేను స్పాన్సర్ గా ప్రోగ్రామ్ లో కొత్త మిత్రుల్ని నడిపిస్తుంటే, ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ 12 సోపానాల ప్రణాళిక మన బిగ్ బుక్ లో రాసింది, అది ఆలోచించి రాసిన ప్రణాళిక. అదేంటంటే సోపానం తర్వాత సోపానం ఒక పద్ధతిలో మన్ని భగవంతునితో ఒక లోతైన, ఒక అందమైన సత్సంబంధానికి మన్ని చేర్చడానికి ఓ పద్ధతిలో దాన్ని రాశారు. అది బిగ్ బుక్ లో రాసినట్టు చేస్తే మేలని ఇవాళ నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సరికొత్త దృష్టి, దృక్పథం జీవితం మీద నాకు ఏర్పడకపోతే రాను రాను నా సోబరైటీ ఎదుగుదల ఎలా చెందుతుంది? ఇవాళ నా పరిస్థితి చెప్పాలంటే, ఆధ్యాత్మిక మేలుకొలుపు ఒకటి కాదు. ఏ రోజు పడితే ఆ రోజు నాకు కొత్త కొత్త ఆధ్యాత్మిక అనుభవాలు జరుగుతుంటాయి. ఆధ్యాత్మిక మేలుకొలుపు ఒకటి కాదు, ఎన్నో జరుగుతుంటాయి. ఎంచేతంటే ఎప్పుడైతే ఈ బిగ్ బుక్ లో రాసిన విధంగా చేయడం, ప్రోగ్రాము చేయడం మొదలు పెట్టానో, ఎన్నోసార్లు జాబితాలు రాశాను, ఎన్నోసార్లు
నేను హాని చేసిన వ్యక్తుల జాబితాలు రాయడం, వాళ్ళతో క్షమాపణ కోరుకోవడం చేశాను. ఒకసారి 1-2 సార్లు ఏం జరిగిందంటే, జాబితా పాతదైనా, కొన్నేళ్ల క్రితం రాసిందైనా, వాళ్ళకి నేను చేసిన హాని ఏమిటి అన్న విషయంలో స్పష్టత కొన్నేళ్ల తర్వాత కలిగింది. ఎందుకంటే నా ఆలోచన మారుతోంది కాబట్టి. రాను రాను నేను ఎక్కడికి వస్తున్నానంటే భావనాత్మకమైన సోబరైటీ వైపు వస్తుంది. ఈ ఇమోషనల్ సోబరైటీ అని అంటాము. ఇది బిల్ విల్సన్ ఒక ఉత్తరంలో రాశారు. ఆ ఉత్తరం మీరు అందరూ చదవాలి అని అన్నారు. అందులో బిల్ విల్సన్ ఏమంటాడంటే, సోబరైటీ ఒక ఎత్తు అయితే, అంటే మందు నుంచి దూరంగా ఉండడం ఒక ఎత్తు అయితే, భావనాత్మకంగా మనం సంయమనంలో ఉండడం అన్నది అది నెక్స్ట్ మరుసటి మన మజిలీ అని రాశాడు. అది మీరు చదవండి అని. అయితే మొదటి సోపానంలో ఏం చెప్పారు అంటే, నేను శక్తిహీనుడిని అని చెప్పారు అంతే తప్ప నేను తాగద్దని చెప్పలా. నేను తాగద్దు, నేను తాగలేదు అన్నది ఎందులోనూ లేదు, ఏ సోపానంలో లేదు. నాకు జరిగింది ఏంటంటే, నేను భగవంతునితో ఒక సంబంధం ఏర్పరచుకొని, భగవంతునితో ఒక స్నేహం ఏర్పరచుకోకపోతే నేను తప్పకుండా తాగుతాను అని తెలిసింది నాకు మొదటి సోపానంలో. అది ముఖ్యమైన విషయం. నేను తాగుడు మానేస్తే జీవితం బాగుపడిపోతుందని కాక, ఈ ఉన్నత శక్తి మీద ఆధారపడడం అన్నది నేను మొదలవకపోతే తాగుడు పోదు, జీవితం మెరుగుపడదు అన్న విషయం నాకు తెలిసింది. ఎస్ మైల్స్. Thank you, Rana. So I will, it's not necessarily a quote from the big book, but it's the 9 step promises, Rana. If we are painstaking about this phase of our development, what phase is the 9th step? We will be amazed before we are halfway through. We're going to know a new freedom and a new happiness. We will not regret the past, nor wish to shut the door on it. We will comprehend the word serenity, and we will know peace. No matter how far down the scale we have gone, we will see how our experience can benefit others. That feeling of uselessness and self-pity will disappear. We will lose interest in selfish things and gain interest in our fellows. Self-seeking will slip away. Our whole attitude and outlook upon life will change. Fear of people and of economic insecurity will leave us. We will intuitively know how to handle situations which used to baffle us. We will suddenly realize that God is doing for us what we could not do for ourselves. Now I'm going to read that one more time. When I drink alcohol, I know a new freedom and a new happiness. I do not regret the past. When I drink alcohol, I comprehend the word serenity, and I know peace. When I drink alcohol, that uselessness, that feeling of uselessness and self-pity will disappear. I lose interest in selfish things and gain interest in my fellows. When I drink alcohol, my whole attitude and outlook upon life changes. Fear of people and economic insecurity leaves me. I suddenly realized that alcohol is doing for me what I could not do for myself. That shift in perspective that I was referencing is, I can encapsulate it for me very simply. The thing that I thought was holding everything together was actually the thing that was tearing my life apart. And I couldn't see it. It was the alcohol. Rana, you can do that, and then I just have one more thing, and I'm done. All right. Because I know I just gave you a mouthful. Well, it's reading. I will read. Thank you. Okay. సో ఇప్పుడు మైల్స్, ఇంకా నేను నా షేర్లో ఆఖరికి వస్తున్నానండి. ఈ విషయం బిగ్ బుక్ లోంచి చదివి వినిపిస్తాను అని చెప్పి మనకు వినిపించింది ఏంటంటే, మన తెలుగు బుక్ లో 81వ పేజీ ఆఖరి పారాగ్రాఫ్, మన అభివృద్ధి పథంలోని ఈ భాగం గురించి మనం బాగా కష్టపడినప్పుడు మనం సగం దూరం కూడా ప్రయాణించక ముందే వచ్చే ఫలితాలు విస్మయం కలిగిస్తాయి.
ఒక సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మేం గతాన్ని తలుచుకుంటూ బాధపడం, అలాగే గతాన్ని తలుపులు వేసి బంధించం. ప్రశాంతత అనే పదాన్ని అర్థం చేసుకోవడంతో పాటు మానసిక శాంతిని పొందుతాం. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నంలో మనం ఎంత కిందకు దిగి రావాల్సి వచ్చినా మన అనుభవాలు ఇతరులు ఎలా మేలు చేస్తాయో గమనిస్తాం. అప్రయోజకత్వ భావన, మన మీద మనం జాలిపడటం అదృశ్యం అవుతాయి. స్వార్థంతో కూడిన విషయాలపై కుతూహలం పోయి సహచరుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఫలాపేక్ష తొలగిపోతుంది. జీవితం గురించి మా దృక్పథాలు, అభిప్రాయాలు మొత్తంగా మారిపోతాయి. మనుషుల గురించిన ఆర్థిక అభద్రత గురించిన భయాలు మనల్ని వదిలిపోతాయి. మమ్మల్ని గాభరాపరిచే పరిస్థితులను ఎలా సంభాళించుకోవాలో మాకు చాలా స్వతసిద్ధంగా తెలుస్తుంది. మాకు మేముగా చేసుకోలేని పనులు భగవంతుడు మాకు చేసి పెడుతున్నాడని ఒక్కసారిగా గ్రహిస్తాం. ఇది బిగ్ బుక్ లో ఉంది. దీన్నే వేరేగా చదవచ్చును, నా పూర్వాశ్రమం గురించి తలుచుకుంటూ అని చెప్పి మళ్ళీ చదివారు. నేను తాగినప్పుడు నాకు ఒక సరికొత్త స్వేచ్ఛ, సరికొత్త ఆనందం తెలుసుకుంటాను. నేను తాగినప్పుడు గతాన్ని తలుచుకుంటూ బాధపడను. నేను తాగినప్పుడు గతాన్ని తలుపులు మూసి బంధించను. నేను తాగినప్పుడు ప్రశాంతత అనే పదాన్ని అర్థం చేసుకుని మానసిక శాంతిని పొందుతాను. అలాగే చదువుకుంటూ పోయి ఆఖరికి నాకు నేనుగా చేసుకోలేని పనులు ఆల్కహాల్ నాతో చేసి పెడుతుంది అన్నంత వరకు. అంటే ఎందుకు ఇలా చదివాను అంటే, నా జీవితంలో సోబరిటీకి ముందు అన్నిటికీ మూలం, కేంద్రం, దేని చుట్టూ నా జీవితం మొత్తం తిరుగుతోందో ఆ కేంద్ర బిందువు ఏంటంటే ఆల్కహాల్. అదే నా జీవితానికి ఆయువు పట్టుగా ఉండింది. ఏదైతే ఆయువు పట్టుగా దాన్ని నమ్ముకొని నేను బతికేస్తున్నానో ఆల్కహాల్ని, అదే నా జీవితాన్ని విధ్వంసం చేస్తుంది అన్న విషయం తెలుసుకోవడానికి నాకు అన్నాడు పట్టింది. ఎస్, మైల్స్. Thank you, Ramna. I'll just finish by saying the message that I carry is not that Alcoholics Anonymous is the only way to get sober. The message I carry is Alcoholics Anonymous is the only way that worked for me. I came for some relief, and along the way, I found freedom. I want to thank the AA Safety Net group online, and Ramna and Karthik and Semna, I forget the other guy's name, and I want to thank the group for having me. Saneeth, I think it was. Saneeth? Snehit. Yeah. Saneeth. Okay. That was it. Okay. And thank you for translating, Ramna. Yeah, I will finish up that last bit, and then I guess Yes, we sir. will end the recording, and there will be a Q&A which others will translate, and I shall take your leave after that. But here we go. So ఆఖరి విషయం ఏంటంటే, నేను మీకు అందిస్తున్న సందేశం ఏంటంటేనండి, సోబర్గా ఉండడానికి ఏ ఒక్కటే పద్ధతి, మరో పద్ధతి లేదు అన్న విషయం మాత్రం అసలు కాదు. నేను అలా అంటలా. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు పనిచేసింది, నాకు కొత్త జీవితాన్ని అందించింది నేను వచ్చింది కేవలం నేను పడుతున్న తీవ్రమైన బాధ నుంచి కొద్దిపాటి ఉపశమనం కోసం వచ్చా. నేను రావటం ఉపశమనం కోసం వచ్చిన వాడిని ఇది నా జీవితాన్ని మొత్తంగా మార్చేసి ఒక కొత్త దృక్పథము, ఒక కొత్త జీవితము, ఒక కొత్త స్వతంత్రము నాకు అందించింది. నాకు తెలిసింది అది. ఈ విషయం మీకు చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు నన్ను పిలిచిన కార్తిక్ గారికి, ఈ గ్రూప్ ఏ సేఫ్టీ నెట్ ఆన్లైన్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా స్నేహిత్ పేరు కూడా చెప్పి ముగిచ్చారండి. ఇక్కడితో ఆయన షేర్ ముగిసింది. రికార్డింగ్ ఆపచ్చు స్నేహిత్. థ్యాంక్ యూ.